వేల సంవత్సరాల నుంచి ఊరికి దూరంగా ఉంటూ తినడానికి తిండి లేక, వేసుకోవడానికి బట్టలు లేక, చేసుకొని తినడానికి పని లేక ఈ విధమైన దుస్థితిలో మరి ఊరికి దూరంగా ఉంటూ శ్మశానాలకు దగ్గరగా ఉంటూ మానవ జీవన వికాసానికి దూరంగా ఉంటూ ఉన్నటువంటి మా బ్రతుకుల్ని మరి ఈ దేశంలో ఏ దేవుడు కానీ మరి ఏ దెయ్యం కానీ మార్చలేదు. మా బతుకుల్ని సమసమాజంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రోజుల్లో చూడరాని వాడిగా, అంటరాని వాడిగా, నీచుడిగా, చండాలుడిగా, మరి కనీసం తినటానికి లేనటువంటి స్థితిలో అంబేద్కర్ గారు మరి తన కాపురాన్ని, పిల్లలను, జీవితాన్ని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని రాజ్యాంగం ద్వారా మాకు కొన్ని హక్కులను కల్పించి, రిజర్వేషన్లు కల్పించి, ఈ రిజర్వేషన్ల ద్వారా మరి చదువుకొని బాగుపడనంటే మరి ఈ రిజర్వేషన్ కోటాలో చదువుకొని నిన్నగాక మొన్న ఈయన ఉద్యోగం సంపాదించుకొని ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలో ఈయన కుటుంబం అంతా వెళ్లి మరి అక్కడ కానుకలు వేసి మొత్తం గుండు కొట్టించుకొని రావడం జరిగింది. నీకు ఉద్యోగం రావడానికి గల కారణం ఎవరు? నీకు రిజర్వేషన్ కోటాను సంపాదించి పెట్టింది ఎవరు? నిన్ను సమసమాజంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇవన్నీ చదువుకున్న మూర్ఖులారా తెలుసుకోవాలని మాలమహానాడు తరపున ఈరోజు మరి అంటరాని వాడి వేషధారణతో చిన్న మరి ప్రకాశం జిల్లా ఒంగోలులో నాటకీయ పరిమాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరికీ మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. మీరు చదువుకున్న మూర్ఖుల్లాగా ఉండకుండా చదువుకున్నారు, మరి సమసమాజంలోకి వచ్చారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, రాజకీయంలో మరి ఎమ్మెల్యేలు, మంత్రులుగా రిజర్వేషన్ కోటాలో ఉంటున్నారు. దీనికి గల కారణం ఎవరు? దేవుడు కాదు కారణం, మనకి నిజమైన దేవుడు అంబేద్కర్ గారని. కాబట్టి మీరు అంబేద్కర్ గారినే మనం దేవుడిలాగా కొలవాలని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాం. కొంచెం